ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి నల్లటి తాడు కాలి కట్టుకుంటారు దేనివల్ల? మరి నల్లటి తాడు కాలికి ఏ కాలి కట్టుకుంటారు? మరి ఏ కాలి కట్టుకుంటే బాగుంటుంది? మరి ఆ నల్లదారం అనేది మనం కట్టుకుంటే మంచిదా చెడా అనేట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఆ నల్లటి దారాన్ని చాలామంది చాలా విధానాలుగా వాడుతుంటారు. మరి మన మీద దిష్టి ప్రభావం పడుకోకుండా, మన మీదకి ఆరోగ్యంలో ఎలాంటి గ్రహాలు ఎలాంటి మన మీద ఆశించుకోకుండా అది ఉండాలి అంటే ఆడవాళ్ళు మెయిన్గా లెఫ్ట్ హ్యాండ్ కట్టుకుంటారు. ఎడమ చేతికి కానీ ఎడమ కాలికి కానీ కట్టుకుంటారు. మరి మగవాళ్ళు మరి ఎడకాలు కట్టుకోవాలా కుడికాలు కట్టుకోవాలా స్వామి అన్నట్టుగా ఆలోచన ఉంటుంది. మగవాళ్ళకి కుడికాలు కట్టాలి, ఎడమ కాలు కాకోకుండా కుడికాలు కట్టాలి. ఎందువల్ల అంటే స్త్రీలకి వచ్చేసి ఎడమ కాలు, పురుషుడికి వచ్చి కుడికాలు. ఆ విధంగా కుడికాలికి కట్టుకోవాలి. మరి మగవాడికి కుడి చేతికి కట్టుకోవాలి, ఆడవాళ్ళకి ఎడమ చేతికి కట్టాలి. మరి మనం పూజా కార్యక్రమం మనం చేసేటప్పుడు, కళ్యాణం చేసేటప్పుడు మనం బాసింగం కానీ తర్వాత మామిడాకుతో మనం కడతాం. మరి ఆ బాసింగం కట్టినప్పుడు అది ఎడమ చేతికి కడతాం ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కుడి చేయి కడతాం. ఎందువల్ల మనకి ఆ పూజా కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. మనం చేసే పెళ్ళిళ్ళు కానీ కార్యక్రమాలు కానీ పూజలు కానీ హోమాలకు కానీ మనం చేసేటప్పుడు తప్పకుండా ముందు అది కట్టడి అంటారు, ఆ కట్టు అనేది మనం కట్టుకోవాలి. ఆ కట్టు కట్టుకున్న తర్వాతే మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి. ఆ విధంగా మనం చేసినట్టుకైతే మనకు అన్ని విధానాలుగా బాగుండి మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, కుటుంబ శాంతి ఉంటుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా, ఎక్కడ పోవాలనుకున్నా కూడా ఆలోచించి ఆచితూచి అడిగేయండి. స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. మీరు చేసే కార్యక్రమాలలో ఎక్కువగా ఎదుటి వాళ్ళని, బంధువులు, మిత్రుల్ని ఎక్కువగా ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఎక్కువగా ప్రేమ అనేది ఎక్కువగా ఉండకూడదు. మరి ఎక్కువగా మనకి డబ్బు విశేషం అనేది మనం ఎక్కువగా ఆశించామనుకోండి, మరి బంధువు, స్నేహితులు, మిత్రులలో కూడా కొంచెం డబ్బులు కొంచెం ఆశించామనుకోండి, అది ఆ ప్రేమ ఏమవుతుందంటే అది ఉండంగా కూడా చాలా వరకు ఇబ్బందికరం అవుతుంటుంది. మనం ప్రేమతో అడిగిన, అభిమానంగా అడిగిన ఒక డబ్బుని వాళ్ళు ఇంకో రకంగా వాళ్ళు రివర్స్గా అనుకుంటారు. వీడు మనల్నే ఆశిస్తున్నాడు, మనల్నే డబ్బులు అడుగుతున్నాడు అని వాళ్ళు ఇంకో రకంగా ఆలోచన చేసి మనల్ని తక్కువ అంచనా వేసి మన మీద ఉండాల్సిన ప్రేమ, అభిమానం కూడా బ్రేక్ అయిపోతుంటుంది. మనతో 10 సార్లు మాట్లాడేవాడు కూడా ఒక్కసారి మనం డబ్బులు అడిగామనుకోండి, ఇక మనతో మాట్లాడటమే మొదలు పెట్టాడు, ఆపైపోతాయి. బాగున్నావు అంటే బాగున్నావు అంటాడు, తర్వాత ఏ విషయం మనతో ఫ్రీగా మాట్లాడలేడు. ఆ విధంగా కాబట్టి మన బంధువు మిత్రుల దగ్గర మనం పోయేటప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేస్తారు. ఎందువల్లంటే మనవాడు వస్తున్నాడు కాబట్టి వీడు ఏ డబ్బులు అడుగుతాడో, ఏ వస్తువు అడుగుతాడో, ఏం అడుగుతాడో అనేది వాళ్ళకి మన మనసులో మైండ్లో అనేది అనుమానం, డౌట్, ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనం ప్రేమతో మామయ్య, బాబాయ్, అన్నయ్య అని మనం ఒక ప్రేమతో మనం పోయి మాట్లాడతాము. ఆ ప్రేమను వాళ్ళు ఆలోచన చేయరు. ఆలోచన చేయకోకుండా వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇబ్బందులు అయ్యే సమస్యలు అనేది కనబడుతున్నాయి. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తాం అనుకున్నా కూడా ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. దానివల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కూడా మీరు ముఖ్యంగా చేయాల్సింది మార్నింగ్ టైంలో మీరు పొద్దున మీరు లేచేటప్పుడు, ఏది మంచం మీద మీరు లేచేటప్పుడు మీ 2 కాళ్ళు కింద పెట్టేటప్పుడు మెయిన్గా మీ మనసులో అనుకోవాల్సింది ఓం శ్రీ కాలభైరవాయ నమః అనుకోవాలి. అనుకొని 2 పాదాలు కింద పెట్టాలి. దేనివల్ల? మన పాదములు భూమి మీద పెట్టేటప్పుడు ఓం శ్రీ కాలభైరవాయ నమః అని మనం ఎప్పుడు అనుకుంటామో
మన నడిచే కాడ వచ్చే కాడ ఎదురు దెబ్బలు తగలకుండా మనకి మనశ్శాంతిగా ఉండేట్టుగా, దాని తర్వాత పొద్దున్న లేచి సూర్య నమస్కారం చేసుకొని మీ కార్యక్రమాలు మీరు మొదలు పెట్టుకునేట్టుగైతే మీకు అన్నిటికన్నా విజయం అనేది జరుగుతుంది, మనశ్శాంతి అనేది ఉంటుంది. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఓం నమఃశివాయ నమః. ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంతో తయారు చేసిన అమ్మవారు పూజా బలాన్ని చేసి మేము ఈ వేరుని అమ్మవారు పూజా బలం చేసి మేము తీస్తుంటాం, పీగుతుంటాం. ఈ వేరు సభకట్టు వేరు, నరదిష్టి, నరఘోష, ప్రజాదిష్టి, గృహాదిష్టి ఎలాంటి దోషాలకైనా కూడా పటాపంచలైపోతాయి. నరదిష్టికి మీ కుటుంబానికి మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేరుని మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి హోమాలు చేసి కట్టుగట్టి ఈ వేరుని మేము భూమిలోంచి తీసి ఇది మేము ఇస్తుంటాం. ఈ వేరుని మీరు తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే ఈ వేరుని మీకు ఫ్రీగా ఇస్తుంటాం. మా దగ్గరికి వచ్చినట్టుకైతే మీకు ఇది మా అడ్రస్సు వచ్చి హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఆపోజిట్ అనగా ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం. గత 30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ ఎంతోమంది ప్రజలకి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన అందరూ బాగున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలంటే మా దగ్గరికి వచ్చి ఈ వేరుని తీసి అమ్మవారు పసుపు కుంకుమలు మేము పూజ చేసినాయి. తర్వాత గురువుగారు మాకు పూజా బలం చేసిన యంత్రములు పూజలు చేసి ఇస్తుంటారు. ఇలాంటిది ఈ వస్తువుని మేము తప్పకుండా మీకు అందజేస్తాం. కాబట్టి మరి ఎక్కడో దూరం నుంచి ఉండవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత దూరం నుంచి మేము రావలేము కదండి గురువుగారు అని అంటారు. వాళ్ళకి తప్పకుండా మాకు వాళ్ళ పేరు అడ్రస్సు మాకు పంపించినట్టుగైతే కొరియర్ ద్వారాగా వాళ్ళకి మేము పంపించగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమఃశివాయ నమః.